నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు అని చెప్పి అనుకున్నా. ఈ మధ్య నువ్వు కూడా మరి నేను ఈ మధ్య నీతో డిబేట్ లో నేను పాల్గొలా. ఎందుకని నువ్వు మరి అలాగా ఏకవచనంతో మాట్లాడావు నాకైతే అర్థం కాల. ఎప్పుడైనా సరే మనం డిబేట్లకు వచ్చేటప్పుడు ఈ నాయకుడిని మేము గౌరవించాలి. మా నాయకుడు అన్న ఒక నిమిషం, వెంకటరెడ్డిని కేఎస్ ప్రసాద్ చూసి అలవాటు అయిపోయింది అన్న. ఎవరిలో చూసి మనం అలవాటు అయిపోవడం ఏంటన్నా? తప్పుల్ని కాదు తప్పదు, మీకు అట్లాగే మాట్లాడాలేమో అనిపిస్తా ఉంది. అలా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి అర్థమైంది. మీకు అలా మాట్లాడితేనే మీకు అర్థమవుతుందని అర్థమైంది. ఒక్క నిమిషం అన్న. ఎవడు సజ్జల రామకృష్ణ, ఎవడు సజ్జల అనే మాట నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న నాయకుడు ఎవరినైనా నేను ఎవడు అని మాట్లాడితే అలా ఎంత బాధపడతావు అన్న? ఎప్పుడైనా కొడాలని నీతులు చెప్పావన్నా రమేష్ అన్న? రమేష్ అన్న ఎప్పుడైనా కొడాలని నీతులు చెప్పావా? కొడాలని ఎప్పుడైనా నీతులు చెప్పావా? ఉందా అని చెప్పండి. తర్వాత చెప్తారు చెప్పండి ముందు, తర్వాత చెప్పచ్చు. కొడాలని చెప్పండి అన్న. ఆ తర్వాత కేఎస్ ప్రసాద్ చెప్పండి. ఆ తర్వాత ఇంకోటి వెంకటరెడ్డి అని చెప్పండి. నీతులు చెప్పండి అన్న. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి కరెక్టే, కాదంటల్లా. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలా. ముందు కొడాలని చెప్పి మీరు బయట పార్టీ వాళ్ళు చెప్పండి. మీ పార్టీలో ఉన్నటువంటి వారిని మార్చండి ముందు. ఆ తర్వాత మా వైపుకి రాండి. ముందు మీది మీరు గడుక్కోండి. ఆ తర్వాత పక్కన దగ్గర రాండి. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎదవల్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడితే కుదరదు కదా. ముందు కొడాలానికి ఈ పార్టీలో ఉన్న వారికి నీతులు చెప్పండి. తర్వాత క్లాసులు పెట్టండి పక్క పార్టీ వాళ్ళకి చెప్పడానికి. పక్క పార్టీ వాళ్ళకి చెప్పడానికి తర్వాత పెట్టుకోండి అన్న క్లాసులు. చెప్పుకోండి. కొడాలని చెప్పుకోండి ముందు ఏమన్నా ఉంటే. వంశీ గారు, రమేష్ గారు మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. ఒకసారి రీకనెక్ట్ అయ్యారు ఆవిడ. రమేష్ గారు ఓకే 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 రమేష్ గారు జనసేన నేత రీకనెక్ట్ అయ్యారు. ఇందాక ఆవిడ కనెక్ట్ కాలేదు. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. కంటిన్యూ. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. కంటిన్యూ చేయండి. వినిపిస్తుందండి? వినపడుతుంది. కంటిన్యూ చేయండి ప్లీజ్. మీరు చెప్పదలుచుకుని చెప్పండి సార్. అమరావతి శాశ్వత రాజధాని అని మా జనసేన కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టర్స్ కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులుగా ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇవాళ అమరావతి రాజధానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే దాన్ని రకరకాల విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక అసెంబ్లీలో తీర్మానం జరిగిందంటే దానికి చట్టం పద్ధత తీసుకురావడానికి డేపిస్తున్నారు అని అంటే, అక్కడ తాడు బొమ్మడం లేని వాళ్ళు తీర్మానం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాతులుగా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో ఈ రోజు తర్వాత మీరు మాట్లాడండి తీర్మానం జరిగింది. దీనికి ఢిల్లీకి పంపించి దానికి చట్టబద్ధత తీసుకురావడానికి ఇవాళ ప్రభుత్వం పనిచేయడానికి కూడా కారణం ఏంటంటే సార్, దీన్ని ఇంత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం అంటే, గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజధాని రైతు ఏ విధంగా స్వచ్ఛందంగా అమరావతి అలా అనుకోవచ్చా? లేదంటే 2014లో 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసిన తర్వాత ఎంతటి లాస్ పోయామో? కృష్ణవేణి గారు, మీరు చెప్పినట్టు గత 5 సంవత్సరాలు జరిగింది అనుకోవచ్చా? 2014 తర్వాత కాలయాపన చేయటం వలన మీ పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం అప్పట్లో ఎంత లాస్ పోయిందో గ్రహించి ముందుగానే ఈసారి కళ్ళు తెరుచుకుని ముందుగానే వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇలా కూడా అనుకోవచ్చా? లక్ష్మీనాథ్ గారు, కాలయాపన చేయడానికి మేము 2014లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కట్టుబట్టలతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఏ రకంగా అంటే ఇది ఇన్స్టెంట్ గా చేసుకున్నటువంటి మ్యాగీ నూడిల్స్ లాంటిది కాదండి అమరావతి రాజధాని అంటే. అక్కడ స్వచ్ఛందంగా రైతులు వచ్చి భూములు ఇచ్చారు. ఆ తర్వాత సిపి పార్టీ కావచ్చు, తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి రాజ్యం వ్యతిరేకం కాదని అసెంబ్లీ సాక్షిగా తర్వాత
రాజధాని ప్రతిపాదన ఏ విధంగా తీసుకొచ్చింది అన్నది చూసాం. కాలయాపన అంటే ఆ రోజు మనకి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవడానికి, కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని భ్రమరావతి అన్నారండి. అదే భ్రమరావతి కింద కట్టినటువంటి ఆ సచివాలయాల కింద కూర్చొని పరిపాలన చేశారు. సచివాలయ నిర్మాణం దగ్గర నుంచి హైకోర్టు నిర్మాణం ఇవన్నీ కూడా ఏ రకంగా నిర్మాణం చేపట్టారు. ఆ రోజు భూముల సేవకే అంటే వ్యతిరేకత స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎలాంటి అడ్డంకులు సృష్టించింది అన్నది రాష్ట్రం మర్చిపోవాలి. 3 సంవత్సరాల తర్వాత టీడీపీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు ముచ్చట పెట్టారు. అంటే 3 రాజధానులు ముచ్చట పెట్టి ఎక్కడ రాజధాని శాస్త్రమైనటువంటి రాజధాని మన పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు మనం అనుభవించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు శాశ్వతమైనటువంటి ఈ రోజు కేంద్రం నుంచి ఆ సపోర్ట్ ఉంది, అలాగే చట్టబద్ధత తీసుకుని వస్తున్నారు. అంటే వీళ్ళు గాలి పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే గాలి చివరిగా చెప్పండి కంక్లూడ్ చేయండి. ఎస్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. గాలి మాట్లాడాలంటే కాగితం మీద రాసి ఒక తీర్మానాన్ని పట్టుకొని ప్రజాప్రతినిధులుగా ప్రజలు అసెంబ్లీకి పంపిస్తేనే వీళ్ళు ఎమ్మెల్యేగా వెళ్ళారు. అక్కడ ఒక తీర్మానం, ప్రజల తీర్మానం, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు చేసేటువంటి తీర్మానం ప్రజలు తీర్మానంగానే భావించారు. దాన్ని తీసుకొని కాగితం పట్టుకొని ఢిల్లీకి పంపిస్తే కాగితంగా ధర్మాన్ని ప్రసాద్ గారు వెళ్తారండి, ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టగలుగుతారా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం ఈ రోజు అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకొస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడే వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, రేపొద్దని పోయేది లేదు. మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ రాజధాని మారుస్తామంటే రాష్ట్ర ప్రజలు చెప్పు తీసుకొడతారండి. ఇదే వైఎస్ఆర్ వెనక్కి తీసుకోకపోతే కొంతమంది ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు అంటే ఒక్కడు 1 మినిట్ అండి. ఇదే ఇలాంటి గాలి మాటలు పోటీ రోజుకో ఇదానికి మేము సపోర్ట్ చేస్తామని ఇదే వైసీపీ నాయకు మంది అధికార ప్రతినిధులు వేరే ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. ఒక ఛానల్కి వచ్చి లేదు మేము వస్తే మళ్ళీ మారిపోతుంది, ఇదంతా మీరు వచ్చేది లేదు, ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చేది లేదు. వాళ్ళు ఆలోచించుకున్నారు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రజల ఆశీస్సులు. అమరావతి కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ఇదే తీర్మానాన్ని అడ్డు కనుక మోహన్ రెడ్డి గారి గురించి ఒకవేళ చర్చించుకునే వాళ్ళే అసెంబ్లీ కనబట్టే పారిపోతాడు జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి వీళ్ళు గాలి మాటలు మాట్లాడతారు. కాగితం అని మాట్లాడినప్పుడే మీకు రాష్ట్రం మీద ఎలాంటి సౌతి ప్రేమ ఉందో అర్థమైపోతుంది. రైట్ కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మిమ్మల్ని ఆపడానికి కారణం మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉంది, కంప్లీట్గా మీ వాయిస్ వినపడతలేదు. అందుకనే మీరు చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది, మీరు కంక్లూడ్ చేశారని మేము భావిస్తున్నాం. ఇక రమేష్ గారు, మీరు ఎక్కడి నుంచి అయినా అమరావతిని గురించి మీ వైసీపీలో కొంతమంది నేతలు సెక్స్ వర్కర్లు ఉండే ఏదని లేదంటే భ్రమరావతిని ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇక్కడి నుంచి ఒక మాట, ఇక్కడి నుంచి అయినా ఆపేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు ఏదో ఈవీఎం మిషన్లు అన్నారు. ఎప్పుడు మీరు చెప్పేది 2019లో జరిగిన ఎలక్షన్ల గురించి అని చెప్పేది, 150 పైచీలకు మీకు వచ్చినప్పుడు దాని గురించి మీరు మాట్లాడేది అదే 2024లో జరిగిన ఎన్నికల గురించి అండి. ఎందుకంటే 6 సెకండ్లో ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 17 లక్షల ఓట్లు అర్ధరాత్రి పూట పడిపోయినాయి చూడండి. ఆ 2024 ఎన్నికల గురించి మరి భీమవరంలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచారని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేపించారు, అది కాదా సార్? మేము గెలిచినప్పుడు సార్ మేము గెలిచినప్పుడేమో ప్రజలు మాకు ఆమోదయోగ్యం ఉంది, మేము ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు అంటే తప్పు కదా, అది ప్రజాస్వామ్యంలో తప్పు కదా. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు మీరు. మేము సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నాం, వీళ్ళలాగా వేగ్గా మాట్లాడలా. ఈ రోజున నిన్ననే మరొక విషయం కూడా బయటకు వచ్చింది. పొత్తు కుదరక ముందు వచ్చిన ఈవీఎంలని పొత్తు కుదిరిన తరువాత వీళ్ళు ఈవీఎం మిషన్లు మార్చాల్సిన అవసరం వచ్చింది. వీవీప్యాట్లని మారారు సార్.
వీళ్ళు మారరు ఇక. కుదరక ముందు రాజ్యాంగం అంటే ఇలా అయిపోయింది. వీళ్ళు మారరు సార్. ఇస్తా సార్, మీకు ఇస్తా సార్, ప్లీజ్. వంశీ గారు మీకే నెక్స్ట్ ఇస్తున్నా. రైట్ చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి రమేష్ గారు. సార్ ఇప్పుడు రైట్ అమరావతి నగరం వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఆ అమరావతి భూములు అమ్మితే మేము అప్పులు తీర్చేస్తాం అంటున్నారు. కానీ అక్కడ అప్పులు తీర్చే పరిస్థితే లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, జర్మన్ బ్యాంక్ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, Right. అట్కో నుంచి కానీ వీళ్ళు సుమారుగా 30,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. గతంలో తెచ్చిన అప్పులకే వడ్డీలు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా వడ్డీలు కట్టిన పరిస్థితి ఉంది. తెలంగాణలో సచివాలయం సుమారు 750-800 కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ సచివాలయం కడితే, ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య 650 కోట్లతోటి తాత్కాలిక సచివాలయం కట్టిన గొప్ప ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం. సరే సార్, అవన్నీ ఓకే. ఇప్పుడు స్టాండర్డ్ గా కడుతున్నారు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా?